ఈ నెల 9వ తేదీన కాకినాడకు విచ్చేస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనకు కార్పొరేషన్ పోలీస్ శాఖల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లను చేయడం జరుగుతుందని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. బుధవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హెలీప్యాడ్ వద్ద ఏర్పాట్లను ఏఆర్ డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వీధి కుక్కలు ఉండడంతో వాటిని తక్షణమే పట్టించాలని కోరడంతో తక్షణమే హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ను ఆదేశించడంతో ఆయన తక్షణమే కుక్కలను పట్టించి కుక్కల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని, ఆయన పర్యటించే ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ పనులు పరిశీలించే అధికారులకు పలు సూచనలు ఇవ్వడం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, సచివాలయ సిబ్బంది తదితరులున్నారు. హెలిప్యాడ్ గ్రౌండ్ విజిట్ చేయడం జరిగింది. హెలిప్యాడ్ దగ్గర ఉండే చేయాల్సిన కార్యక్రమాలన్నీ వారికి తెలియపరచడం, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా మన ఈ సరౌండింగ్స్ అండ్ హెచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా క్లీన్ అండ్ నీట్గా తయారు చేయడం జరిగింది. ఆ రోజు కొంచెం ఏపీ విజిట్ రోజు మనకి కొంచెం వాటరింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, అది కూడా సార్కి తెలియపరచడం జరిగింది. అందులో పార్ట్ ఆఫ్ దట్ ఇక్కడ అవుటర్ సెక్యూరిటీ అంతా మేము ప్లాంట్గా ఆల్రెడీ డిటైల్ చేసుకోవడం జరిగింది ఎస్పీ గారి ఆధ్వర్యంలో. అలాగే ఈ పిఠాపురం కూడా ఇక్కడి నుంచి మేమే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సెక్యూరిటీ అక్కడ అరేంజ్మెంట్స్ కూడా మొత్తం ఎస్పీ గారి ఆధ్వర్యంలో మొత్తం చూసుకోవడం జరుగుతుంది. ఈ రంగారావు మెడికల్ కాలేజీ పరిసర ప్రాంతంలో ఉన్న మన ఎస్పీ గారు గ్రౌండ్కి ఇక్కడి వరకు హెలిప్యాడ్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న హెలిప్యాడ్ ప్రాంతంలో ఉన్న ఈ హెచ్ దాన్ని క్లీన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే మనకి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాల్ పార్ట్ని అదేవిధంగా క్లీనింగ్ చేయడమో ఎంహెచ్ఓ గారికి ఇచ్చినాము డ్యూటీ. అదేవిధంగా ఏదైతే అన్నెసరీ వాల్ పార్ట్స్ ఉన్నాయో టౌన్ ప్లానింగ్ ఆఫీస్ అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏదైనా డాగ్స్ ఏంటంటే వాటికి డాగ్ క్యాచెస్ మనం క్యాచ్ చేసి వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ ఫుడ్ అది ఏర్పాటు విధంగా మనం అన్నం గాడి సెంటర్లో పెట్టాము, అక్కడ మనం పంపిస్తున్నాము. అదేవిధంగా ఈ ఏదైతే ఆవులు కానీ గేదెలు కానీ ఈ ట్రాఫిక్ విషయంలో అంతరాయం కలిగించకుండా మన ఎంహెచ్ఓ గారిని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో మనకి ఇక్కడే పశు సంరక్షణ కేంద్రం ఉంది. పశు సంరక్షణ కేంద్రం వాటికి తీసుకుని అక్కడ పెట్టి వాటికి గ్రాసింగ్ మంచినీళ్ళు చక్కగా ఏర్పాటు చేసిన విధంగా ఉంది. ఇక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది వాటికి